నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవం సందర్భంగా తెనాలి రైల్వే స్టేషన్లో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. ఘనంగా కామాక్షి స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. విద్యార్థులు భావితరాలకు మార్గదర్శకులుగా నిలవాలి. ప్రిన్సిపల్ సివిల్ జడ్జ్ పవన్ కుమార్. దేశ విభజన గాయాల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెనాలి సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ అరుదైన చిత్రాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్ ను తెనాలిలో ప్రారంభించారు. 2 రోజుల ఫోటో ఎగ్జిబిషన్ ను తెనాలి రైల్వే స్టేషన్ లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ యొక్క గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ప్రకాష్ జైన్ మాట్లాడుతూ సుదీర్ఘ స్వాతంత్ర సమరంలో అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన త్యాగాల మధ్య భారత ఉపఖండ విభజన బాధాకరమన్నారు. విభజన తర్వాత తమ సర్వస్వాన్ని విడిచిపెట్టి కొత్త తీరాలకు వలస వెళ్లిన అనేక మంది ప్రజానికాన్ని స్మరించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తెనాలిలో విజ్ఞానదాయక భావోద్వేగ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ను జైన్ అభినందించారు. ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా విభజన మరియు కథనాల గురించి మరింత తెలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిబిసి గుంటూరు ఫీల్డ్ ఆఫీస్ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ ఆర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ మత ప్రాతిపదికన భారత ఉపఖండ విభజన నుండి యువతరం పాఠాలు నేర్చుకోవడం ఎంతో అవసరమన్నారు. మత సామరస్యం, విభిన్న సంస్కృతులను గౌరవించడం, సహజీవనం భారతదేశ పురోగతిలో కీలకమని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన స్పష్టమైన పిలుపు మేరకు 2047 నాటికి అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సాధించాలంటే వసుదైవ కుటుంబం యొక్క నీతి మరియు తత్వశాస్త్రాన్ని అనుసరించడం అవసరమని రమేష్ చంద్ర అన్నారు. 1947లో విభజన ప్రక్రియలో ప్రాణాలు కోల్పోయిన ప్రజలకు ఈ సభలో నివాళులు అర్పించారు. వందలాది మంది రైలు ప్రయాణికులు ఎగ్జిబిషన్ను సందర్శించి విభజన కాలంలోని చారిత్రాత్మక మరియు అరుదైన చిత్రాలను ఆసక్తిగా వీక్షించారు. పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే ఈ ప్రదర్శన మనకు ఒక్కటే మాత్రమే చెప్తున్నారు. అది ఏంటి, మనమందరూ ఐక్యంగా ఉండాలి, అది గుర్తు చేస్తుంది. ఈ ప్రదర్శన పెట్టడానికి సిబిసి మరియు రైల్వే అథారిటీస్కి నేను ధన్యవాదం తెలియజేస్తున్నాను. ప్రయాణంలో జరిగిన వైలెన్స్ కానివ్వండి, ప్రాణ నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కానివ్వండి, ఇంకా రకరకాల నష్టాలు, తల్లిని కోల్పోయిన బిడ్డ కానివ్వండి, బిడ్డను కోల్పోయిన తల్లి కానివ్వండి, ఇలాంటి పరిస్థితులు 1947లో మనం ఈరోజు స్వాతంత్రం జరుపుకునే ఒక రోజు ముందు జరిగిన ఆ దృశ్యాలని మళ్ళీ గుర్తు చేసుకొని బాధపడటం కాదు, గుర్తు చేసుకొని మన ఫ్యూచర్ని మనం ఎలా ఉంచుకోవాలి, తర్వాత మతాలని లేకుంటే ప్రాంతాలని ద్వేషాలని పెంచుకోకుండా మానవాళి ఎలా కలిసి ఉండాలి అన్న ఉద్దేశంతో ఈరోజు మనము విభజన స్మరణని ఈరోజు చేసుకుంటున్నాము. పార్టీషన్ హారర్స్ రిమెంబరెన్స్ డే అని చెప్పి 2021 నుంచి మనం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం నుంచి ఈ రోజును గుర్తు చేసుకుంటూ భారత్లో సర్వమానవ సౌభ్రాతృత్వం కానివ్వండి, మత సహనం కానివ్వండి, సహజీవనం కానివ్వండి, వీటిని ప్రోత్సహించే విధంగా మనం ఈ రిమెంబరెన్స్ డే జరుపుకుంటాం. కార్యక్రమంలో తెనాలి రైల్వే స్టేషన్ మేనేజర్ టి వెంకటరమణ, బీజేపీ నాయకులు పాటిబండ్ల రామకృష్ణ, బి కనకదుర్గ, విజయవాడ సీనియర్ డివిజనల్ ఇంజనీర్ వరుణ్ బాబు, ఇతర సీనియర్ రైల్వే అధికారులు కె శ్రీనివాసరావు, ఎన్ వెంకట్రావు, సౌరిబాబు, టి వెంకటరమణ, ఎన్ వెంకటేశ్వర్లు చిత్ర ప్రదర్శనను సందర్శించారు. మత ప్రాతిపదిక మీద ఇస్లాం కంట్రీగా విడిపోయింది. భారతదేశము అన్ని మతాలకి చక్కటి నివసించడానికి అవకాశం ఇస్తూ ఉండిపోయింది.
ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. కానీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మాత్రము చాలామంది అతి దీన పరిస్థితుల్లో ఉన్న ఫలంగా మీరు సంపాదించుకున్న ఆస్తులు, ఇల్లు, పొలము, స్థలము వదిలి ఒక్కసారిగా రావాలంటే అది ఎంత బాధాకరంగా ఉంటుందో ఆలోచించండి. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షల మంది మానం కోల్పోయారు. అలాంటి పరిస్థితులు ఇక్కడ ఉదహరిస్తూ చక్కటి ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ మనకి తెలుగులో కూడా ఉంటే ఇంకా చాలా బాగుండేది. ఇంగ్లీష్లోనే ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ మనం పెడుతూనే ఉంటాము. అలాగే నెక్స్ట్ ఇయర్ కన్నా మనము ఇలాంటి దాన్ని తెలుగులో తీసుకొని తెలుగు, హిందీ, ఎందుకంటే రైల్వే అనగానే 3 భాషల కలయిక. ప్రతి అనౌన్స్మెంటు, ప్రతి ఎంప్లాయీ, మా రైల్వేలో ఉన్న ప్రతి ఎంప్లాయీ కూడా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు మాట్లాడతారు. 3 భాషలో అనౌన్స్ చేస్తారు. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక షరాబ్ బజార్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షులు కర్రి వేణుమాధవ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యవర్గ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం అధ్యక్షులుగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజరా అహ్మద్, ట్రెజరర్ గా మునగాల శ్రీనివాస్ మరియు కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వేణుమాధవ్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ స్వర్ణకార సంఘానికి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్ వ్యవస్థలో డబ్బు ఉంటేనే స్వర్ణకార వృత్తిలాగా మారిందని, ఇటువంటి పరిస్థితుల్లో తెనాలి లాంటి ప్రాంతాలలో వృత్తిలో కొనసాగాలి అంటే బ్యాంకుల నుండి, కార్పొరేషన్ల నుండి రుణాలు ఇవ్వటం వంటివి అవసరం అన్నారు. కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన స్వర్ణకార సంఘ సభ్యులు పాల్గొన్నారు. సహాయ కోశం ఆంధ్రప్రదేశ్ స్వర్ణకార సంఘం అనుబంధమైనటువంటి తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం గౌరవనీయులు స్థానిక అధ్యక్షులు కామాక్షి స్వర్ణకార సంఘం మరి గొల్లపల్లి శ్రీనివాసరావు గారు, ప్రధాన కార్యదర్శి నజీర్ బాషా గారు ఒక ఆధ్వర్యంలో ఈ రోజున ఘనంగా జరిగింది. మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా మొహిద్దీన్ గారు, అలాగే ఉపాధ్యక్షులుగా భద్రా గారు, మరి వారి కార్యవర్గం మొత్తం కూడా గౌరవాధ్యక్షులుగా రవి గారు, మొత్తం టీము 50 మంది బ్రహ్మాండంగా ఈ రోజున ప్రమాణ స్వీకారం చేయడం స్వాగతిస్తూ ఉన్నాం రాష్ట్ర సంఘం తరఫున. మరి మొన్న కొత్తగా లోకేష్ గారు స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని అనడం మా అందరం స్వాగతిస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని స్వర్ణకారులకు ఇప్పుడు పెరిగినటువంటి రేట్లు, కార్పొరేట్ వ్యవస్థలో స్వర్ణకార వృత్తి డబ్బు పెట్టుబడి ఉంటేనే స్వర్ణ వృత్తిలాగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో తెనాలి లాంటి, ఆంధ్ర ప్యాలెస్ లాంటి ఊర్లు మరి ముందుకు వెళ్ళాలంటే కంపల్సరీగా బ్యాంకుల ద్వారా కానీ, కార్పొరేషన్ ద్వారా కానీ మరి ఇవ్వాలని కోరుకున్నాం. అలాగే ఆలపాటి మరి రాజా గారు కూడా, మాజీ మంత్రి వర్యులు, ఈ కార్యక్రమానికి హాజరై వారు గట్టి హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఈ టీం మాత్రం ఆ హామీ మేరకు పనిచేస్తుందని నేను ఆకాంక్షిస్తా ఉన్నా. ఎందుకంటే కొన్ని సమస్యలు వారు అధికారంలో ఉన్నా లేకపోయినా నేనున్నానని ముందుకు నడిపి మా సమస్యల్ని తీర్చిన మహానాయకుడు ఆలపాటి రామప్రసాద్ గారు, అలాగే ఇప్పుడు మన స్థానిక ఎమ్మెల్యేగా నాదెండ్ల మనోహర్ గారు, మన మినిస్టర్ గారు, వారికి కూడా మేము ఈ కార్యవర్గంతో వారికి కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాను. మరి ఈ షరాబ్ బజార్లో మాకైతే ఎన్నో సమస్యలు ఉన్నాయి. మనం ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా మనం ఎంతో క్షీణించిపోతున్నాము. మరి ఇలాంటి సమస్యల్లో మాకంటూ ఒక నిర్మాణాన్ని పూర్తి చేయాలని, మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల ఒక భవనాన్ని నిర్మించి మరి వారు మా 2-3 స్లాబులతో పని పూర్తి చేశారు. తర్వాత కోర్టులో అది ఇదయ్యి తర్వాత అది పెండింగ్ పడింది. గత ప్రభుత్వంలో మాకు న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం చేసి మా కొట్లను మాకు ఇప్పించవలసిందిగా
నేను మినిస్టర్ గారికి ఆల్పాటి రణప్రసాద్ గారికి కామాక్షి స్వర్ణకార సంఘం తరఫున నేను కోరుకుంటున్నాను. కలకత్తా అర్జికర్ కాలేజీలో జరిగిన దుర్ఘటనకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మెడికల్ కాలేజీ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ చేసిన నిందితులను కఠినంగా శిక్షించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. విధులను నిర్వహిస్తూ విశ్రాంతి కొరకు వెళ్లిన జూనియర్ మెడికల్ కాలేజీ స్టూడెంట్ పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ మంగళగిరి ఎయిమ్స్ మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ వీ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎయిమ్స్ ఆవరణలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్టూడెంట్స్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకోవడమే కానీ మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అత్యాచారాలకు పాల్పడుతున్న నిందితులపై కఠినమైన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలకత్తా ఆర్టికల్ కాలేజీలో జరిగిన దుర్ఘటనను బెంగాల్ ప్రభుత్వం బాధ్యత వహిస్తూ సిబిఐకి సహకరించాలని డిమాండ్ చేశారు. విధులు నిర్వహించే ప్రతి డాక్టర్కు సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని ఆపేది లేదని తెలియజేస్తూ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించే వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.